ఆలోచన మంచిదే, ఆచరణే కష్టం. పవన్ సార్. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గత నెల రోజులుగా తనకు కేటాయించిన పంచాయతీ రాజ్, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలపై దృష్టి పెట్టారు. వాటిపై రివ్యూలు కూడా చేస్తున్నారు. ఏ శాఖలో పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుంటున్నారు. గత వైసీపీ సర్కారు ఆయా శాఖలను ఏం చేసింది, నిధులు ఎన్ని వచ్చాయి, వాటిని ఎటు మళ్లించారు, ఎన్ని నిధులు ఖర్చు చేశారు, ఇలా అనేక అంశాలను పవన్ కళ్యాణ్ తెలుసుకున్నారు. ఇక ఇప్పుడు ఆయన ఆలోచనను ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఆలోచనలు తప్పు పట్టలేం, కానీ ఆచరణే సాధ్యం కావడం కష్టమని చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే పంచాయతీ రాజ్ అయినా అటవీ శాఖలైన అనేక సమస్యలతో ఉన్నాయి. ప్రధానంగా నిధుల సమస్య పంచాయతీ రాజ్ను వెంటాడుతుంటే, రాజకీయ సమస్య అటవీ శాఖను వెంటాడుతోంది. దీంతో రెండు శాఖల్లోనూ మార్పులు, సంచలన నిర్ణయాలు కేవలం గతంలో అయినా ఇప్పుడైనా కాగితాలకే పరిమితమయ్యే ప్రమాదం కనిపిస్తోంది. ఉదాహరణకు పవన్ తీసుకున్న రెండు నిర్ణయాలను గమనిస్తే, గ్రామీణ ప్రాంతాల్లో అద్దం లాంటి రహదారులను నిర్మించాలన్నది ఆయన భావన. ఇది మంచిదే, గ్రామాలు డెవలప్ అయితే ఎవరు మాత్రం కాదంటారు. కానీ ఇక్కడే అసలు చిక్కు. గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి కేంద్ర సడక్ యోజన అమలు చేస్తోంది. కానీ దీనిలో 70% నిధులు మాత్రమే కేంద్రం ఇస్తుంది. మిగిలిన 30% రాష్ట్రం ప్రభుత్వమే పెట్టుకోవాలి. పోనీ గ్రామాల నుంచి ఆదాయం ఉందా అంటే అది కూడా లేదు. సో దేశవ్యాప్తంగా ఈ విషయంలో రాష్ట్రాలు వెనుకబడి ఉన్నాయి. తమ వద్ద నిధులు లేక అప్పులు చేసుకునే ప్రభుత్వాలు గ్రామాలను పట్టించుకునే తీరిక లేక సడక్ యోజనను పక్కన పెట్టాయి. అయితే పవన్ మేలిమి సూచన చేశారు. రాష్ట్ర సర్కారు వాటాను 10% తగ్గించేలా కేంద్రాన్ని ఒప్పిస్తానని అన్నారు. కానీ ఇది సాధ్యం కాదు. ఒక రాష్ట్రానికి ఒక రకంగా, మరో రాష్ట్రానికి ఇంకో రకంగా గ్రామీణ వ్యవస్థను సంబంధించి కేంద్రం వ్యవహరించదు. దీనికి పక్కా నియమాలు, నిబంధనలు ఉన్నాయి. ఇక మరో నిర్ణయం అటవీ సంరక్షణ, ఎర్రచందనం దోపిడీ. ఇది వాస్తవానికి ఏపీలో జరుగుతున్నట్లు భావిస్తున్నా దీనికి మూలాలు అంతర్జాతీయంగా ఉన్నాయి. అంతేకాదు పొరుగు రాష్ట్రాల్లోనూ రాజకీయంగా అక్రమాలు దన్నుగా ఉన్నవారు కూడా ఉన్నారు. మన రాష్ట్రంలోనే ఈ విషయానికి వచ్చేసరికి ప్రత్యర్థులు సైతం మిత్రులుగా కలిసిపోయిన పరిస్థితి ఉంది. అందుకే లక్షల టన్నుల్లో అక్రమ రవాణా అవుతున్నా కేవలం ఓ 10-15 దుంగులు మాత్రమే దొరుకుతాయి. అంటే ఏ రేంజ్ లో రాజకీయ నెట్వర్క్ ఉందో అర్థమవుతుంది. సో ఆలోచన బాగానే ఉన్నా ఆచరణలోకి వచ్చేసరికి మాత్రం అంతా ఈజీ కాదని అంటున్నారు పరిశీలకులు.